అంటే కావ్య గారు రేపొద్దున ఏం చేయడానికైనా రెడీ అనుకోవచ్చా? మీరు ఇండైరెక్ట్‌గా అదే చెప్తున్నారు అనుకోవచ్చా? ఆయన రెడీ అంటే స్క్రిప్ట్ నచ్చి నా క్యారెక్టర్ నచ్చితే దాంట్లో డిమాండ్ ఉంటే ఏం చేయడానికైనా రెడీ. లైక్ అంటే నేను ఇంకా డైరెక్ట్‌గా అడిగేస్తున్నాను, స్విమ్ షూట్ కానీ లేకపోతే సో లిప్ కిస్ కానీ అండ్ ఒక బోల్డ్ క్యారెక్టర్ కానీ లైక్ ఏదైనా చేయటానికి ఒక తెలుగు అమ్మాయి రెడీగా ఉంది అనుకోవచ్చా ఇప్పుడు ఇండస్ట్రీలోకి? ఐ థింక్ ఆ క్వశ్చన్ ఇప్పుడు సినిమాలో అవసరం లేకుండా ఒక అమ్మాయిని ఊరికే స్విమ్ సూట్ వేసుకొని చూపిస్తే కూడా మన ఆడియన్స్ చూడట్లేదండి, మానేసారు. ఆర్ ఆడియన్స్ హ్యావ్ చేంజ్డ్ ఫర్ గుడ్. ఓకే, ఊరికే మనం సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ పెట్టేసాము, ఒక అమ్మాయి స్విమ్ సూట్ వేసుకుందంటే చూడట్లేదు, విచ్ ఇస్ గుడ్ కదా. నిజంగా ఆ సినిమాలో ఆ అమ్మాయి క్యారెక్టర్కి అది అవసరం, అది చేస్తే వీఆర్ ప్రూవింగ్ సమ్ పాయింట్ ఇన్ ద మూవీ అంటే దెర్ ఇస్ అ నీడ్. అండ్ బీయింగ్ అన్ యాక్టర్ ప్రొఫెషనల్లీ యూ హ్యావ్ టు డూ ఇట్. ఓకే, ఊరికే స్విమ్ సూట్ వేసుకోవాలి, ఊరికే బోల్డ్ సీన్స్ చేయాలంటే ఇట్స్ అ వేస్ట్. ఓకే, నేను ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేయరు లాంగ్ రన్. ఓకే. సో విన్నారు కదా. అండ్ మన టాలీవుడ్లో ఉన్న అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ ఊరికే అయితే నేను ఏది చేయను, స్క్రిప్ట్ కనుక డిమాండ్ చేస్తే ఏదైనా రఫ్ ఆడిస్తా అంటున్నారు కావ్య గారు, అంతే కదా? అంతే. ఓకే, డన్. అంటే ఇప్పుడు నేను మీ ఇన్స్టా ఫాలో అవుతూ ఉంటాను, చక్కగా జిమ్లు అన్నీ చేస్తూ ఉంటారు. అంటే ఏంటి జీరో సైజ్ ఏమన్నా? అంటే ఇప్పుడు చాలామంది హీరోయిన్స్కి అది పెద్ద అయిపోయింది, జీరో సైజ్ అని చెప్పేసి. మన తెలుగు అమ్మాయిలు బేసిక్గా చక్కగా మీకులాగా బుద్ధిగా చక్కగా ఉంటారు. అంటే మీకు అలా ఉండటం ఇష్టమా, లేకపోతే జీరో సైజా? లేదు ఫిట్గా ఉండాలి కాబట్టి నేను ఆ జిమ్ వర్కౌట్స్ అన్నీ చేస్తాను అని? ఆనెస్ట్గా ఫిట్గా ఉండాలి కాబట్టి చేస్తానండి. అండ్ సెకండ్లీ జిమ్ అనేది అందరూ మనం వర్కౌట్ చేస్తే ఉట్టి బాడీ లూజ్ అవడానికి చేయం. ఇట్ హ్యాస్ సో మెనీ అదర్ బెనిఫిట్స్ కదా, వెదర్ ఇట్స్ యువర్ ఫేస్ కానీ మనకు వచ్చే దానివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ కానీ ఇట్ షో ఓవరాల్ కదా. ఉట్టి మనము ఒక 5 kilometers పరిగెట్టేస్తే 1 kg తగ్గేస్తాం అంటే అట్లుండదండి. బట్ అది చేయడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ వస్తాయి. పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. ఆ పీస్ ఆఫ్ మైండ్ మన ఫేస్ మీద కనపడుతుంది, మనం ప్లెజెంట్గా కనపడతాం. అవును. అంటే బ్యాక్గ్రౌండ్ ఇండస్ట్రీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? కావ్య గారు ఎవ్వరు లేరు. సో అంటే చిన్నప్పుడు ఇక అలా అన్నమాట. కంప్లీట్ మనం ఇప్పుడు మనకి అవుట్ సైడర్ ఇన్సైడర్ డిబేట్ అవుతుంది కదా. ఇఫ్ యు టేక్ ఇట్ దట్ వే దెన్ ఐ యామ్ కంప్లీట్ అవుట్ సైడర్. బట్ సో కావ్య గారు కూడా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అప్కమింగ్ ఆల్రెడీ ఒక సినిమా చేశారు. ఒక తెలుగు అమ్మాయి అయితే త్వరలో ఒక స్టార్ కాబోతుంది అనుకోవచ్చు అనమాట.